సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పాఠశాలల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి సి. దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం చదువుల తల్లి సరస్వతీదేవి, ప్రొఫెసర్ జయశంకర్ గార్ల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసిందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యను అందించడంతో పాటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి దామోదర్ రాజనరసింహ పిలుపునిచ్చారు. ఓకే సార్. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జయపాల్ గారు కూడా మేడం ఓకే మేడం. సార్ సార్ ఓకే సార్. వీరప్ప వీరప్ప ఒక్క నిమిషం. విద్యార్థులకు, మీ గురువులకు, ఈ ప్రాంత పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ శుభాభినందనలు. కొద్దిగా మీరు పక్కన వెళ్తే పిల్లల్ని అనుభవిస్తున్న పిల్లలు శుభ్రం చేయలేదు, అది కూడా చేయాలి. అందులో మీ అందరితో కోరేటప్పుడే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. బడిబాట కార్యక్రమాన్ని అందరూ కూడా మన మిత్రులు, మన స్నేహితులు, మన ఊళ్ళో మన పిల్లలు ఎవరైనా ఆ బడికి పోతలేరు, బడికి వస్తలేరు అంటే వాళ్ళని సంజాయించుకొని ఉద్యోగించుకొని మన బడిలో చేసుకునే దిశగా మన అందరి ప్రయత్నం, ప్రిన్సిపలే కానీ, టీచర్లే కానీ, పేరెంట్సే కానీ, తల్లిదండ్రులే కానీ, ఇక్కడ నాయకులే కానీ, ప్రజాప్రతినిధులే కానీ, పెద్ద మనుషులే కానీ, వీరందరి ఒక బాధ్యత. ప్రధానంగా మనకున్న బాధ్యత ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలను మనం ప్రతిష్టపరిచే విధంగా గట్టిగా మన పాఠశాలను కాపాడుకునే దిశగా మనం ఓన్ చేసుకోవాలి, మనం ముందుకు పోవాలి. ఆ హ్యాంగ్ ఓవర్ మనకు ఉండకూడదు. ఏది అంటే అరే ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేటు బస్సులు అంటే ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలు విలువ తెలుస్తలేదు. ఒకసారి తెలుసుకోండి. ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి పైన ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నదో ఒకసారి ఆలోచన చేయండి. రేపు పొద్దున మన పాఠశాలను మనం బలపరుచుకోవాలి, పటిష్టపరచాలి. ఆ దిశగా అందరూ కూడా కలిసి కట్టుగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రత్యేకంగా మన తండ్రులకు పెద్దలకు ఆనాడు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి దానికి అవగాహన తక్కువ ఒక కళ ఉండేది. నా పిల్లలు ప్రమాణాలతో కూడిన చదువు చదవాలి,
విద్యావంతులు కావాలి, ఎదగాలి అని చెప్పేసి రాను 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 ఎక్కడికి వచ్చినాం ఈరోజు అంటే అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాల, ప్రమాణంతో ఉండే విద్యని అందించే ఉపాధ్యాయులు, ప్రభుత్వం అన్ని బాధ్యతలు తీసుకున్నా మనకు షోక్ వచ్చింది. అరే ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, బస్సులో పోవాలి, ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, ఆడ చదువుకుంటే మనకు మేలైన విద్య అందుతుంది అనే భావన మనకు కలిగింది. ఈ ఆలోచనలో కొంత మేరకు విజయం ఉంది కానీ సంపూర్ణంగా లేదు. ఇక్కడ మన పాఠశాల రాయకోడ్ పాఠశాల ఉదాహరణ. రాయకోడ్ పాఠశాలలో ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయా లేవని చెప్పేటప్పుడు అప్రమత్తం కావాలి. వాష్రూమ్సే కానీ, కంపౌండ్ వాలే కానీ, రోడ్లే కానీ, లేదా పరిహార గోడలే కానీ, లేదా గ్రౌండే కానీ, ఫర్నిచరే కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, త్రాగునీరు వ్యవస్థనే కానీ ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు అందించే బాధ్యత విద్యాశాఖది ప్రభుత్వం. మన తల్లిదండ్రులు కూడా ఎలాంటి షోక్ ఉండాలంటే నా పిల్లల్ని నేను సర్కారు హాస్పిటల్ సర్కారు పాఠశాలకి పంపుతాను. మనకు కూడా అర్థమైతే లేదు. ఒక ప్రైవేట్ స్కూల్కు పంపితే కనీసం ఫీజు ఎత్తున్నది, కనీసం అది కూడా గ్రామీణ ప్రాంతాలలో కనీసము 10,000, గరిష్టంగా 30,000-40,000. కానీ మీరు అదే ప్రభుత్వ పాఠశాలకు వస్తే ఏం జరుగుతున్నది? మొట్టమొదట మీకు యూనిఫామ్ ఫ్రీ ఉంటుంది. అవునా కదా? యూనిఫామ్ ఫ్రీ, పుస్తకాలు ఉచితం, భోజనము ఫ్రీ, టీచర్లు ఫ్రీ, విద్య ఫ్రీ. అయినా మనకు షోకు కలుగుతున్నది మన ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, చదువుకోవాలి అంటే మన తల్లిదండ్రులు ఈ ఆలోచన పోవాలి. ఈ పాఠశాల, ఈ సర్కారు పాఠశాల నా పాఠశాల, నా పిల్లలు చదవాలి. ఇక్కడ సర్కారు తప్పిదం ఉన్నా, సౌకర్యాలు లేకున్నా సర్కారు ఖచ్చితంగా మా పాఠశాలకు, మా ప్రాంతానికి, మా హై స్కూల్కు, మా ప్రైమరీ స్కూల్కు కనీస సౌకర్యాలు, మా పిల్లలకు అసౌకర్యం కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని తపన మన పేరెంట్స్ ఉండాలి. విద్యార్థులకు, మీ గురువులకు, ఈ ప్రాంత పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ శుభాభినందనలు. కొద్దిగా మీరు పక్కన వెళ్తే పిల్లల్ని అనుభవిస్తున్న పిల్లలు చూసి పాఠశాల, స్కూలు, అందరం స్కూల్కి పోతాం, కలలు గంటాము, పై చదువులు చదవాలని చెప్పి, ఎదగాలని చెప్పి, స్థిరపడాలని చెప్పి అందరికీ కలలు. కానీ ఒక కాలంలో చదువు అంటే చాలా దూరం ఉండే పేద కుటుంబానికి. ఈనాడు విద్యా వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత. పేదవాళ్ళని పిల్లలకు, పేద కుటుంబాల పిల్లలకు విద్య అందించే, ప్రమాణాల విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిది. వారి ఆరోగ్య సంరక్షణ కూడా ప్రభుత్వానిది. కానీ మనలో కొద్దిగంత ఆలోచనలో మార్పు వస్తున్నది. ఆ మార్పు రాకూడదు. ఏది అంటే మన ప్రభుత్వ పాఠశాలని మనము ఓట్ చేసుకోవాలి, ఇది నాది అని భావన మనకు కలగాలి. ఈరోజు మీకు యూనిఫామ్ ఎవరు పుట్టిరు? గ్రామ సంఘం, గ్రామ సభ ఉందా?